ఖచ్చితంగా మన మధ్య దేవదూతలు కూడా ఆ దేవుణ్ణి ఆరాధిస్తారని మనం విశ్వాసిస్తాం. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
Praise the Lord. Amen. ఒక తమిళ పాట మనం పాడదాం. హల్లెలూయా. మంచి పాట ఇది. అర్థం కాని చేతులు తట్టి బాగా ఉత్సాహంగా పాడండి.
எப்போதும் என் கண் முன்னே உம்மை நான் நிறுத்தியுள்ளேன். எப்போதும் என் கண் முன்னே உம்மை நான் நிறுத்தியுள்ளேன். மறுபக்கத்தில் இருப்பதனால் அசைவுற விட மாட்டேன். மறுபக்கத்தில் இருப்பதனால் அசைவுற விட மாட்டேன். எப்போதும் என் முன்னே உம்மை தான் நிறுத்தியுள்ளேன். எப்போதும் என் முன்னே உம்மை தான் நிறுத்தியுள்ளேன். ஆராதனை உமக்கே, நாளெல்லாம் ஆராதனை. ஆராதனை உமக்கே, நாளெல்லாம் ஆராதனை. உம்மை எனக்கு நிறைவான மகிழ்ச்சி உண்டு. உம்மையில் எப்பொழுதும் நித்திய வேகம் உண்டு. உம்மை எனக்கு நிறைவான மகிழ்ச்சி உண்டு. உம்மையில் எப்பொழுதும் நித்திய வேகம் உண்டு. Hallelujah. Hallelujah. Amen. మనముగా ఆరాధన పాట పాడదాం. Hallelujah. కన్నడ పాటలు స్టార్ట్ చేసి మనం అట్లే తెలుగు పాటలు అయిపోదాం. Amen. Praise the Lord. Hallelujah. Amen. నన్మనవే కొన్నాడు పూర్ణ హృదయనిత. నన్మనవే కొన్నాడు పూర్ణ హృదయనిత. యెహోవనా ఉపకారవా ఎందిగు మರೆಯದಿರು. యెహోవనా ఉపకారవా ఎందిగు మರೆಯದಿరు. నన్మనవే కొన్నాడు పూర్ణ హృదయనిత. నన్మనవే కొన్నాడు పూర్ణ హృదయనిత. పాపవ క్షమిಸಿದನು, ರೋಗವ ನೀಗಿಸಿದನು. ಪಾಪವ ಕ್ಷಮಿಸಿದನು, ರೋಗವ ನೀಗಿಸಿದನು. ಪಾತಾಳದಿಂದ ಬಿಡಿಸಿದನು, ಜೀವವ ಉಳಿಸಿದನು. ಪಾತಾಳದಿಂದ ಬಿಡಿಸಿದನು, ಜೀವವ ಉಳಿಸಿದನು. ಯೆಹೋವನ ಉಪಕಾರವ ಎಂದಿಗೂ ಮರೆಯದಿರು. ಯೆಹೋವನ ಉಪಕಾರವ ಎಂದಿಗೂ ಮರೆಯದಿರು. ನನ್ಮನವೇ ಕೊಂಡಾಡು ಪೂರ್ಣ ಹೃದಯದಿಂದ. ನನ್ಮನವೇ ಕೊಂಡಾಡು ಪೂರ್ಣ ಹೃದಯದಿಂದ. ಪ್ರೀತಿ ಕೃಪೆಗಳಿಂದ ಕಿರೀಟದಿ ಶೃಂಗರಿಸುವ. ಪ್ರೀತಿ ಕೃಪೆಗಳಿಂದ ಕಿರೀಟದಿ ಶೃಂಗರಿಸುವ. ಶ್ರೇಷ್ಠವಾದ ವರಗಳಿಂದ, ಶ್ರೇಷ್ಠವಾದ ವರಗಳಿಂದ ನಿನ್ನಾಸೆ ಪೂರೈಸುವ. ನಿನ್ನಾಸೆ ಪೂರೈಸುವ. ಯೆಹೋವನ ಉಪಕಾರ
సింహాసనమే
ఈ సమయంలో నేను పాటలు పాడుతానంటే అది నువ్వు మాత్రమే తండ్రి ప్రభా, నీకు మాత్రమే తండ్రి. నేను లోకాన్ని తల్ల ఎంచుకోలేదు, నా కుటుంబాన్ని ఎంచుకోలేదు తండ్రి. నా సంతోష గానము నువ్వు ప్రభా, నీలో నేను ఆనందిస్తానని తండ్రి. యేసువే హల్లెలూయా హల్లెలూయా. ఈ నిర్జీవమైన జీవాన్ని తండ్రి లేపి నిలబెట్టినవే ప్రభా. ఎప్పుడో మంటికి పోవాల్సిందే నన్ను, ఎప్పుడో నరకానికి పోవాల్సిందే నన్ను ఇప్పటి వరకు కాపాడుకొని ఇస్తువే తండ్రి. దాని కొరకు ప్రభా ఈ సంతోష గానము నీ కొరకే నేను చెల్లిస్తానని ప్రభా. హల్లెలూయా. నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు. ఈ శరీర మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు.
పాత్రుడను ప్రభు. నేను ఈరోజు శృంగారంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వు ప్రభు. ఓ అన్ని మహిమలకి అన్ని ఘనతలకి పాత్రుడను మాత్రమే ప్రభు. శుభ రాబా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. Oh praise the Lord, praise the Lord, praise the Lord. Oh hallelujah.
సమయంలో ప్రభువా మీ మహిమని వివరించేకి మాకు నాలుకలు చాలు. మీ యొక్క ప్రభావాన్ని వివరించేకి తండ్రి మా బ్రతుకు సాలదు తండ్రి. మీ త్యాగాన్ని వర్ణించేకి మా యొక్క ప్రేమ సాలేదు ప్రభు. అయినా ఈ చిన్న ఆరాధనని మీరు అంగీకరించుకోండి. మీరు ఆశీర్వాదంగా మార్చండి. మిగతా ఉండే భాగాన్ని మీరు బాధ్యతగా నడిపించు. మా యొక్క అహం, గర్వం, ప్రాణం, ఆత్మ, శరీరం మీ యొక్క పాదాల దగ్గర పెట్టి మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించి మీ నామాన్ని పరిశుద్ధపరిచి ఘనపరిచి ఆశీర్వదించి మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని వాక్యాన్ని మన నోట్లో చెప్తాం. దేవుని కృపతో నేను రక్షింపబడి ఉన్నాను. నేను పాపము మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను. నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నాను. దుష్టుడు నన్ను తాకుడు. నాకు క్రీస్తు మనస్సు ఉంది. ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడును మరియు నింద లేకుండా ఉన్నాను. నేను పాపము, అనారోగ్యము మరియు పేదరికం యొక్క శాపం నుండి విముక్తి పొంది ఉన్నాను. మరియు క్రీస్తులో నేను సంపూర్ణతకు తీసుకురాబడి ఉన్నాను. యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి. నా శరీరం దేవుని దేవాలయం. నేను ఆయనకు సొంతము. ప్రపంచంలోని శత్రువు కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది. నేను చీకటి శక్తి నుండి రక్షించబడి ఉన్నాను మరియు దేవుని రాజ్యంలోకి తీసుకురాబడ్డాను. నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ మరియు నీతిమంతుల బహుమతిని పొంది ఉన్నాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమింపబడి సమర్థించబడ్డాను. నాకు ఆయన యొక్క దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ఇచ్చి ఉన్నాడు. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు కలిగి ఉంది. నేనే లోకానికి వెలుగును. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. ఆయనతో నాకు హక్కు ఉంది. నేను క్రీస్తుకు రాయబారి. నేను ఎన్నుకోబడిన తరాలలో, ప్రధాన యాజకులలో, పరిశుద్ధ జాతిలో, కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టియు నేనిచ్చిన సాక్ష్యమును బట్టియు నా ఆత్మ యొక్క శత్రువును జయించి ఉన్నాను. దేవుడు తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచ అవినీతి నుండి తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానములను ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తుతోడి వారసులను. నన్ను ప్రేమించే వాని ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. సాక్ష్యాలు ఎవరికైనా ముందుకు రావచ్చు. రాజా అప్పుడే నేను వాకింగ్ పోవాలంటే కూడా రాజా అంత దూరం పోతాను.
పడిపోయినట్లు అయిపోతుంది. అట్లా కొడతాం అనిపిస్తుంది. అప్పుడు నాకు నువ్వు నేర్పించే దేవుడు. నాలా ఏమీ లేదు రాజా, నీ శక్తి నాకు ఇవ్వాలి, నీ బలం నాకు ఇవ్వాలి రాజా. కళ్ళు పోతా మబ్బులు కట్టేస్తుంది రాజా. పరిశుభ్రంగా నాకు కనపడాలా, ఇంటికి తిరగాను సమాధానంగా సంతోషంగా ఖుషిగా రావాలి రాజా అని రోజు నేను ప్రేయర్ చేసిపోతాను. ఆ మెట్లు దిగేటప్పుడు కూడా జారి ఎన్నో కితాలు కొడతా ఉంటాను. అంటే దేవుడు కాపాడే దేవుడు రాజా. ఈ వయసు 70 ఏళ్ళు అయ్యి రాజా, ఉంటాను నాకే ఆరోగ్యంతో సంతోషంతో ఖుషిగా ఉండాలా, నేను అప్పుడు సాచిపెట్టుగా ఉండాలా అనే దినము అప్పా నువ్వు కాపాడాలా. నా కళ్ళు కనబడకుండా ఉంది, ఆ కళ్ళు కనబడుతున్నట్లు చేయి. కాళ్ళు చేతులు అట్లే వేసుకొని ఎడమ చేతులు ఎడమ కాళ్ళు తోడ పాస్టర్ ఏమన్నా దావలో వచ్చేటప్పుడు అబ్బా గాడీలు వస్తూ ఉండే, అమ్మా ఆ సైడ్లో పో, ఈ సైడ్లో పోకూడదు, యాక్సిడెంట్లు అవుతుందమ్మా అని అదే ప్రకారము అదే సైడ్లో పోయి అదే సైడ్లో తెలుసుకొని వస్తాను. దేవుని అనుదినము తెలుసుకొని వస్తాను రాజా. మన ఆత్మ మక్కల్ని పాస్టర్ని ప్రతి ఒక్కరిని తెలుసుకొని వేరే మనసులే ఆవుది వచ్చాలి రాజా. నాకు అనుదినము దేవుణ్ణే తెలుసుకొని పాటలు పాడుకొని ఆనందంగా ఖుషిగా పోయేస్తాను. అంటే కండ్లు మబ్బు కట్టేస్తుంది ఒక టైంలో రాజా. అదే నాకు భయం ఉండేది. ఆ భయం తెప్పించేసే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు రాజా. అనుదినము నాకు సంతోషం సమాధానం ఖుషి ఇచ్చి ఇదివరకు కాసు కాపాడిండే నా తేడు ఇంకా ముందుండి కాసు కాపాడే దేవుడు నా కూడా అనుకోండి. సూత్ర కృష్ణ నామ తాళించి వందుకొని ఆమె సూత్ర నామానికి కోటి స్తోత్రాలు. నాకు ఒళ్ళకు కొంచెం బాగలేక ఉండింది. నేను దేవుణ్ణి అడుక్కుంటుని, దేవుడా నాకు ఆరోగ్యమే, నేను సాక్షి బిడ్డగా రేపు భానువారము నేను సాక్షి చెప్తానప్ప, నాకు ఆరోగ్యం ఇచ్చావని అని చెప్పింది. నేను దేవునికి ప్రేయర్స్ చేసి దేవుడు వాక్యంతో కూడా నాతో మాట్లాడిండాడు. నువ్వు దిగులు పడుకు, నేను ఉంటాను అని దేవుడు మాట్లాడా. సహాయం కూడా నేను చేస్తానని వాక్యంతో మాట్లాడా. అదే తర దేవుడు నాకు ఆరోగ్యాన్ని, బలంని, శక్తిని ఇచ్చా. దానికి దేవునికి కోటి స్తోత్రాలు. పరిశుద్ధ నామ స్తోత్రము. నాకు చిన్న తమ్ముడికి చాలా ఒళ్ళు బాగలేకుండా ఉండే, వానికి తల్ల ఆపరేషన్ చేసి వానికి నెట్ బోల్ట్ అంతా ఏమో వేసి వానికి కొంచెం ప్రాబ్లం చాలానే అయిండే. అంటే దేవుడు విడుదల ఇచ్చింది. మేము అప్పుడంతా ప్రార్థన చేసి ఇది తిరిగా అది వానికి చాలా ప్రాబ్లం అయిపోయిండే. నేను అయ్యగారికి ఫోన్ చేసిన, అయ్యా ఇట్లా వాని పరిస్థితి ఇట్లా ఉంది, తిరిగా నొప్పి చాలా అయిందంట అనేసి. నాకు ఏసప్ప 2-3 దర్శనాలు ఇచ్చినాడు. వాడు మరణం సమయంలో ఉన్నాడు, దగ్గరున్నాడు అనేసి. అప్పుడు వాళ్ళు బిడ్లో వాడిని నాయన లేయి అని లేపిస్తూ ఉన్నారు. సేమ్ మరణం ఎట్లా అవుతుందో అట్లే జరుగుతూ ఉంది. అప్పుడు వాడు కళ్ళు తెరిచి చూస్తా, నాకు అప్పుడు మనసుకు వచ్చింది, ఓ వాడికి ఏమో మళ్ళీ ప్రాబ్లం అయింది అని. అందుకే పాస్టర్ చెప్పినాను, అయ్యా ఇట్లా ఉంది అంటే, అయ్యా ప్రార్థన చేస్తున్నారు, ఏసప్ప ఆ సాతానికి అట్లంతా విడిపించి బిడ్డని నువ్వు రక్షణకు రావాలా అని అయ్యా ప్రయోజనం. అట్లే నేను ఏసప్ప స్తోత్రం చేస్తాను. ఏసప్ప మీ కార్యం మీరు చేయండి, ఆ డాక్టర్ కార్యం డాక్టర్ చేయని అని. వానికి ఆ పాత ఫైల్ అంతా ఇచ్చి ఫిలోమినా హాస్పిటల్కి పంపించి వాడు అన్నీ చెక్ చేస్తే అంతా నార్మల్గా ఉంది. అది ఆపరేషన్ చేసేద్దాం దాన్ని ఇంకా అది అట్లా అప్పుడప్పుడు నొప్పి వస్తుంది, ఎలాంటి స్క్రూలు బోట్లు అంతా ఇదైపోయింది, ఏమి ప్రాబ్లం లేదు, నువ్వు జాస్తి టెన్షన్ పడకూడదు, నెమ్మదిగా ఉండి ఏమయ్యలేదు అని కొంచెం మెడిసిన్ అంతా ఇచ్చి పంపించాను. ఇంత మాత్రం చేసింది దేవునికి కోటి స్తోత్రం అంతేకాదు ఆ దినము నాకు మేడం ఇంట్లోనే చాలా టైం అయిపోయింది, 10 నిమిషాలు మాత్రమే ఉంది ట్రైన్కి వచ్చాకి. కంటోన్మెంట్కి రావాలా, మేక్రీ సర్కిల్ డౌన్ ఇంకా అక్కడికి వచ్చేది 1.5 కిలోమీటర్ అంత ఉంది. అయినా అంత ఫాస్ట్గా 5 నిమిషాలు ఆ బస్ స్టాండ్కి వచ్చి నాకు చేసినారు. అందుకు ముందు దానికి బస్సుకు పోవాలని బస్సు రాలేదు, ఆటో రావాలంటే సడన్గా ఒక ఆటో వచ్చా, అమ్మ ఎక్కడ పోవాలంటే కంటోన్మెంట్లు అంటే 5 నిమిషాల లోపల ఆ కంటోన్మెంట్ అక్కడ చూస్తే ఆ కంటోన్మెంట్ తీసుకుపోయి ఇచ్చినాను. ఇంక ట్రైన్ ఆడ సిగ్నల్లో ఉంది, ఇంకా చేంజ్ లేదు, 500 చేంజ్ లేదు. ఆ చేంజ్ ఇవ్వాలంటే ఆ ఆటో ఇప్పుడు లేదమ్మా అనేసి తిరిగా అక్కడిని ఇంకా ఇసప్పా మీరు ఎట్లైనా సహాయం చేయండి అనేసి 1-2 సెకండ్ ఈ ప్లాట్ఫామ్ ఇంకా ఆ ప్లాట్ఫామ్కి పోయి టికెట్ తీసుకొని వాళ్ళకి చేంజ్ తెచ్చి ఇచ్చి తిరిగి అంతవరకు ఆ ట్రైన్ అక్కడే ఉంది. మళ్ళీ నేను వచ్చినాక ఆ ట్రైన్ వచ్చింది. ఏసప్ప కోటి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడు ఇంతవరకు కాపాడి ఉండేది దేవుని యొక్క కృప మాత్రమే.
సాక్షి ఏమంటే చిట్టాకి బాగలేకుండా ఉండింది. ఒక వారం 10 దినాలైనాను స్కూల్కి పోకుండా ఉండిండు. పోయిన వారం చిన్నగా చెప్పేసిండు చిట్ట. డాక్టర్ దగ్గర తోడుకొని పోతే ఇది కొంచెం ప్రాబ్లం ఉంది, స్కానింగ్ అంతా చేయాలా అని చెప్పిండ్రు. స్కానింగ్ చేసిన తర్వాత ఏమీ లేదు, నార్మల్ అని చెప్పి ఫస్ట్ దినం చెప్పి ట్యాబ్లెట్ ఇచ్చి పంపించేసిండు. కానీ వాపు తగ్గలేదు, నొప్పి తగ్గలేదు, నడిసే కాకుండా జ్వరమే వచ్చేసి ఉండింది. తర్వాత సరే అని ఇంకొకసారి స్కానింగ్కి మా ఆయన తోడుకొని పోయిండు. స్కానింగ్కి తోడుకొని పోతే నీళ్ళు చేరుకొని ఉంది, అందుకే అట్లా అని. అదే టైంలో ప్రేయర్కి అని ఫోన్ చేసి ఉండిండ్రు. వాళ్ళు ఏమనిండ్రంటే మీ బిడ్డగా అంత బాగలేదంటే కూడా టెన్షన్ లేదా కానీ నీకు, నువ్వు అట్లే ఉండవంటే లేదు దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఇచ్చి ఉండే బిడ్డలు దేవుడు వాళ్ళకి మేలు చేస్తాడు అని చెప్పిన దానికి వాళ్ళ కొడుకు బాగలేకుండా ఉన్నాడు. వాని కోసము చాలా వాళ్ళు హాస్పిటల్ తిరిగి బెజారైపోయి లాస్ట్కి ఎంత చెప్పినాను వాళ్ళకి ఓదార్చినాను. వాళ్ళు ఆ టైంకి అట్లా ఉంటారు, మళ్ళీ దేవుడు ఇట్లా చేసిండే అని అంటూ ఉంటారు. దానికి చెప్తా ఉన్నది మీ తర మనసు నాకు రానంటా ఉంది, ఎంత చేసినాను బిడ్డ పైనే టెన్షన్గా ఉంది అని. సరే దేవుడు చూసుకుంటాడు అని ఇచ్చేసినాను. నొప్పి తగ్గలేదు, వాపును తగ్గలేదు, అట్లే ఉండిండు. నేను మా డాక్టర్స్ దగ్గర అడిగితే దాన్ని యూరాలజిస్ట్ దగ్గర తోడుకోపోవాలా, వాళ్ళు సర్జరీ ఏమైనా చేస్తారు అని. మా ఫ్రెండ్స్ బిడ్డలు కూడా చాలా మందికి సర్జరీ అయింది. ఎట్లా చేసప్ప చిన్న బిడ్డవాడు ఏం చేస్తాడు అని చెప్పి జస్ట్ ప్రేయర్ మాత్రం చేసినాము. మేమిద్దరం టెన్షనే తీసుకోలేదు. చూస్తే దేవుడు అంత గొప్పగా వాడికి బాగా అయ్యి వారమంతా స్కూల్కి పోయేదానికి దేవుడు కృపలు చూపించిండు. అంత మాత్రమే కాకుండా నాకు పనిమైన సడన్గా ప్రచన శురువైంది. ఎట్లా వేసప్ప ఎంత దినం అంతాను ఎంతో ఏడ్చుకొని అందరి దగ్గర పోయి అడిగినాను, ఎవరు ఒప్పుకొనే లేదు. సరే అని చెప్పి ఇంటికి వచ్చిన దుఃఖం చాలా అయిపోయింది. ఏం ఇట్లంతా చేస్తూ ఉండరు, మనం ఏదో సమస్యలు అని చెప్పి మనం ఇక్కడికి వస్తే మళ్ళీ ప్రచనలు స్టార్ట్ అవుతూ ఉంది. పాస్టర్ సరే ప్రచనలు వస్తుంది, దేవుడు చూసుకుంటాడు, నువ్వు సైలెంట్గా ఉండంటే కూడా నాకు సమాధానమే లేదు. ఎంత ధైర్యంగా ఉన్నా కూడా పక్క సైతాన్ని కలవరం పెడతానే ఉన్నింది. సరే అని చెప్పి నేను ఊరికే ఉండిపోయినాను, పనికి కూడా పోకుండా ఉండిపోయినాను. తెలియని రీతిగా చూస్తే మళ్ళీ రజా రాసి ఇచ్చేసి ఉండిపోయినా. వేరే వాళ్ళు ఎవరో పోయేదానికి దేవుడు సహాయం చేసిండు. అంత మాత్రం కోకుండా ఏమి ప్రచనలో వచ్చినాను దేవుడు నిలిచేదానికి శక్తి ఇస్తూ ఉండు. శోధనలో సోలిపోకుండా దేవుడు స్థిరంగా ఉండేదానికి దేవుడు ఎంతగానో గొప్పగా ధైర్యం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. శోధనలు అనేక శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడా చెప్తా ఉండిండు వచ్చిన వాళ్ళకి, పాస్టర్లకు శోధన లేదని కాదు, మాకు ఎన్నో శోధనలు వస్తుంది, మా శోధనలు మీకు చెప్పేస్తే మీరు ఇక్కడ రానే రారు అని. అవును, ఎంతో శోధనలు ఒక్కొక్క క్షణము వచ్చేటప్పుడు కూడా దేవుడు ఎంతగానో గొప్పగా మమ్మల్ని నడిపిస్తూ ఓదార్స్తూ అన్ని శోధనలు జయించేదానికి శక్తి ఇస్తూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడికి కోటానికి స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. మా ఫ్రెండ్ ఒక ఆయన రైస్ బ్రెయిన్లో బ్లడ్ లీక్ అయ్యి అడ్మిట్ అయినాడు. ఆ మనిషి కొడుకును మళ్ళా మా మిస్సెస్ వాళ్ళు సార్ మున్రాజ్ సార్ చాలా మంచి మనిషి, వాళ్ళ భార్యకి ఒళ్ళు బాగలేదు, వాళ్ళకిను ఇంకొకటి ఎవరో చెప్పారు, ఇంకొకటి ఎవరికో ఒళ్ళు బాగలేదు. నా దగ్గర ఎవరెవరైతే ప్రార్థనకు అడిగింటారో వాళ్ళకంతా దేవుడు మేలు చేయాలా. ఇక్కడ ఎవరికైనా ఒళ్ళు బాగలేదా? వాళ్ళతో ఓకే. వేరే ఎవరికైనా తలనొప్పిస్తాను. మీ పేరు సిస్టర్ గీత, ఈ ఊరేనా? ఓకే ఓకే సార్. వీళ్ళందరి కొరకు మనం చేతులైతే స్తోత్రం చేస్తాం. ప్రైజ్ ప్రభావండి. ఎవరెవరైతే ఒళ్ళు బాగలేదో, హాస్పిటల్ అడ్మిట్ అయినారో, వ్యాధి పడకల్లో ఉన్నారో, మందులు నమ్ముకొని జీవిస్తున్నారు ప్రభా, వీళ్ళందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభు రక్తం అనే మందులు నేను పంపిస్తున్నాను ప్రభా. దేవా, అది ఉచితమైన ప్రభావం కలిగిన ప్రశస్తమైన రక్తం తండ్రి, దానిలో
మంది ఉంది ప్రభా, వాక్యం చెప్తుంది ఇదో నా గాయాల వల్ల నువ్వు స్వస్థత పొంది ఉన్నామని చెప్పిన తండ్రి. ఆ రక్తాన్ని ప్రభా తండ్రి మేము పంపించినప్పుడు ప్రతి ఒక్కరు యేసు నామములో ఒక విడుదల పొంది తండ్రి గొప్ప కార్యాలు మీరు చేయమని, వాళ్ళందరినీ సాక్షులుగా నిలబెట్టమని, ముఖ్యంగా తండ్రి వీళ్ళందరింటికి రక్షణను పంపించండి ప్రభా, మీ యొక్క వెలుగును పంపించండి, చీకటిని తొలగించండి, మీరు ఆ కుటుంబాన్ని స్వాధీనపరచుకోమని యేసు ప్రభు నామములో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సండే క్లాస్కి ఎంతమంది వస్తున్నారో చేతులు ఎత్తండి. ఆశీర్వాదం ఉందా? సంతోషంగా ఉందా? హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సరే, మనకి దైనందిన సండే క్లాస్ ఉంది, మంగళవారం బైబిల్ స్టడీ ఉంది, శుక్రవారం ఉపవాస కుటుంబం ఉంది. హల్లెలూయా. సరే, ఇంకా ఏమో చెప్పాలనుకుంటుంది. మొదటి వారము సభ తరపున మేము ఆహారం వేస్తాము. సభ అయినాక ప్రతి వారము సండే క్లాస్ పిల్లలు 1 గంట సేపు ఇక్కడ కూర్చునే దానివల్ల ఎవరైనా ఒక 10 మంది ఉండాలి. ఎంతమంది అమ్మా? 10 మందికి ఎవరైనా ఆహారము ఏమో తీసుకొచ్చే మాదిరి వారానికి ఒక కుటుంబం ప్లాన్ చేసుకోండి. వాళ్ళు ఉండి పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళు ఫస్ట్గా మనము పంపించాలి. అలాగే వచ్చేవారం ఎవరు ఇస్తారో వాళ్ళు వచ్చి పేరు వచ్చే వారం అదిదా చెప్పాలనుకున్నాను. వచ్చే వారము అది అయిపోద్ది, దానికి అర్థం నెక్స్ట్ వారం ఎవరు ఇవ్వాలనుకుంటున్నారో పేరు అడిగిస్తే ఆయన అరేంజ్ చేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే నేను వచ్చి టీచర్, ఆయన ప్రిన్సిపల్ సండే స్కూల్. హల్లెలూయా. వచ్చే వారం మనకి ఫ్యామిలీ సండే ఉంటుంది. టైమింగ్ వచ్చి 9 నుంచి 10:30 వరకు కాదు, లేట్ అవుతుంది. ఫ్యామిలీ సండే అంటే ఒక్కొక్క విషయము మనం డీటెయిల్గా కుటుంబం ఎట్లా ఉండాలా, ఎవరు ఎట్లా ఉండాలని మనం నేర్పిస్తాము కాబట్టి, వాక్యం మూలకంగా నేర్పిస్తాను కాబట్టి వాక్యానికే మనకు 1 గంట సాలేదు. హల్లెలూయా. అయ్యో 1 గంట 2 గంటల సేపు అవుతుంది, వాక్యం లేట్ అవుతుంది అని రాకోకుండా ఉండదండి, అది మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. మీరు దేవుని దగ్గర నేర్చుకొని మీ కుటుంబాన్ని నడిపించేదా ఆశీర్వాదం. దేవుడు అనుకున్నట్టు మన కుటుంబాన్ని మనం నడిపించాలా. సో వచ్చే వారం లేట్ అవుతుంది. హల్లెలూయా. సో తినేసి రావాలనుకునే వాళ్ళంతా 9 గంటలకే తినేసి రాండి, కానీ ఆహారం మీద ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు దేవునికి వాక్యం లేకపోదాం. సో మనం నేర్చుకుంటా అంటే ఏమేమి నేర్చుకుంటా అంటే శిష్యుడు ఎట్లా కలగాలి. హల్లెలూయా. మనం 4 పాయింట్లు నేర్చుకుంటాం. ఫస్ట్ పాయింట్ ఏమి? దేవుని యొక్క వార్తని ఎట్లా వినాలా, దాని ప్రకారం ఎట్లా నడుచుకోవాలా, దాని ప్రకారం మన జీవితాన్ని ఎట్లా మార్చుకోవాలా. రెండోది దేవుని పట్ల మీ యొక్క ఆసక్తి, దేవుని పట్ల ఎట్లా మీరు తన ఆశ, దేవుడు మనల్ని ఎట్లా ప్రేమించినో మనం ఎట్లా దేవుణ్ణి ప్రేమించాలి. మూడోది దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎట్లా చదవాలా, ఎట్లా దేవుని యొక్క వాక్యం ప్రకారం మన జీవితాన్ని నడిపించుకోవాలి. నాలుగోది ఏమైనా చాలా తమిళ వస్తాను. హల్లెలూయా. ప్రార్థనలో ఎట్లా మనం ఎడతెగకోకుండా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని సేవ చేయాలా. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలా? దేవుని యొక్క సేవ చేయాలి. హల్లెలూయా. మీరు చూసింటారంటే యేసు ప్రభు ఎక్కడంతా పోతాండారో అక్కడ వేల మంది యేసు ప్రభు వెంట వస్తున్నారు. కానీ ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఒక అద్భుతం జరగాలి, వాళ్ళకి ఏదో ఒక ఆశీర్వాదం కావాలి. చికెన్ అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు? ఆశీర్వాదం తీసుకొని విశ్వాసులుగానే ఉండే కారణం ఏమంటే ఆశీర్వాదం చిక్కిన వెంటనే యేసు ప్రభు ఎప్పుడు కావాలనో అప్పుడు ఊరికాయ మాదిరి నాకు చూసుకునేది. హల్లెలూయా. ఇప్పుడు నాకు ఈ అన్నంలో ఉప్పు లేదు, పక్కలో ఊరికాయ ఉంది, తీసి కలుపుకొని యేసు ప్రభుని కొంచెం సౌండ్ పెట్టాను. యేసు ప్రభుని ఎట్లా చూస్తున్నారంటే ఎప్పుడో కావాలనుకునేటప్పుడు, వాళ్ళకి ఆశీర్వాదం కావాలా, వాళ్ళ ఒంట్లో బాగలేదు, వాళ్ళకి శరీరం బలహీనంగా ఉంది, కుటుంబంలో సమస్య ఉంది, సమాధానం చెడిపోయింది, ఇట్లుండేటప్పుడు ఎదిగే వాళ్ళుదా యేసు ప్రభు వెంట ఇట్లే కుమ్మరించుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ఈ పువ్వులో తేనె ఉండేంత వరకు తేనీకి వచ్చి దాంట్లో కూర్చునేది. తేనె లాగేసిందంటే పువ్వు అక్కర్లేదు.
తేనెకి పువ్వు అక్కర్లేదు అప్పుడు కదా. అట్లా యేసు ప్రభుని అట్లా యూజ్ చేసుకునే వాళ్ళు విశ్వాసంగానే ఉండిపోతారు. వాళ్ళకి ఏదో ఒకటి కావాలా, ఇక్కడ ఇస్తే ఇక్కడ, అక్కడ ఇస్తే అక్కడ, ఈ కాలు ఒకటి ఆ కాలు అట్లా. హల్లెలూయా. ఆతల కాలే చేతుల కాలు. ఆమేన్. హల్లెలూయా. నీళ్ళలో ఒక కాలు, బురదలో ఒక కాలు, 2 పడవల్లో ఒక బైబిల్ చెప్తుంది 2 పడవల్లో ప్రయాణము చెయ్యకూడదు. హల్లెలూయా. ఈ కాలు ఒక బోట్లో, ఈ కాలు ఒక బోట్లో వేస్తే అవే అట్లే పడిపోయాయి. హల్లెలూయా. ఏ బోట్ ఎట్లు పోతుందని మీకు తెలియదు. హల్లెలూయా. దేవుని మాట స్పష్టంగా చెప్తుంది 2 మార్గాల్ని మీకు 2 మార్గాలు ఉండకూడదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు దేవుణ్ణి సేవ చేసేకి సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అదిగా ముఖ్యం. దేవుని చిత్తం ఎవరు చేస్తారో, దేవుని సేవ ఎవరు చేస్తున్నారో దేవుడు వాళ్ళని జతలోనే పెట్టుకుంటారు. మిగతా వాళ్ళని మీకు ఆశీర్వాదం కింద వేరండి. హల్లెలూయా. వేల మంది వచ్చినా కూడా యేసు ప్రభు సేవ చేయాలనుకున్న 12 మందితో యేసు ప్రభు జతలోనే పెట్టుకుని, యేసు ప్రభు ఎక్కడంతా పోయిందో అక్కడంతా వాళ్ళు పోయారు. యేసు ప్రభు ఏమంతా చేయమని, యేసు ప్రభు బోట్ ఎత్తుకొని పో అంటే బోట్ ఎత్తుకొని పో, యేసు ప్రభు చేపలు పట్టదంటే పట్టేలేదు, యేసు ప్రభు బుట్టెత్తుకొని రా అంటే బుట్టెత్తుకొని రా. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం చేసేకి రెడీగా ఉండే వాళ్ళుగా సేవ చేసేకి అర్హులుగా దేవుడు ఎంచుతాడు. హల్లెలూయా. లేదా నీ చిత్తానికి నువ్వు ఉండవు, నీ మనసులో ఏం పడుతుందో అదే చేస్తున్నావు అంటావా, నిన్ను సేవకుడుగా ఉన్నా కూడా నిన్ను తోసేస్తాడు దేవుడు. హల్లెలూయా. వాక్యం అంటుంది చివరి కాలంలో యేసు ప్రభు దగ్గరికి పోయి పరలోక రాజ్యంలో పోయి దేవా దేవా నేను నీ సేవకుడిని అంటే కూడా దేవుడు అంటాడంటే ఏమంటాడు, నువ్వు ఎవరనే నాకు తెలియదు. హల్లెలూయా. అయ్యో నీ పేరులో నేను దయ్యాలు వెళ్ళగొడితేనే, నీ పేరులో నేను స్వస్థపరిస్తేనే తెలియదు, నువ్వు ఎవరనే నాకు తెలీదు. అయ్యో ప్రభువా నువ్వు అబద్ధాలు ఆడదు నా దగ్గర, నేను చెప్పేసినా, నేను ఇన్ని సంవత్సరాలు బాప్టిజం తీసుకున్నా, పరిశుద్ధాత్మ పొందుకున్నా, నీ సేవలు చేసినా, నీ కొరకే జీవించినా, నన్ను ఎవరని తెలియదు అంటే నేను అబద్ధాలు ఆడలేదు తప్ప వాక్యంలో నువ్వు సేవలకు వచ్చే ముందే నేను రాసి చేసిన ఏమని, నువ్వు ఇట్లా జీవించకపోతే నువ్వు ఎవడనే నాకు తెలియదని నేను ఫస్టే చెప్పేసిన. సో నేను అబద్ధము ఆడే దేవుడు కాదు. హల్లెలూయా. సో సేవ చేసేకి నీకు నువ్వు ఫస్ట్ దేవుని ప్రేమిస్తాను అంటే నువ్వు దేవుని సేవ చేసేకి సిద్ధంగా ఉండాలి. దేవుని సేవ చేసేకి సిద్ధంగా ఉండాలంటే దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగే చేయగలరు. హల్లెలూయా. ఒక వాక్యం ఎత్తుకొని చూడండి. వాక్యంలో ఏమంటుంది, మార్కు 10:45 వాక్యం. మార్కు బైబిల్ ఇంకా ఎత్తనే లేదు, ఎట్లా ఎత్తి చదివేది అంట. మార్కు 10:45 వాక్యం. సండే స్కూల్లో నా క్లాస్ బైహార్ట్ చేసుకుని వచ్చిండారు అనుకుంటా, లేదంటే ఈరోజు ఉంది. మార్కు 10:45 మైక్ కదా జీత, మైక్ కదా టక్కని లేసుకో. ಮನುಷ್ಯ ಕುಮಾರನು ಸಹ ಸೇವೆ ಮಾಡಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಮನುಷ್ಯ కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. మనము దేవుని యొక్క కుమారుడు, మనిషిగా పుట్టిన దేవుని యొక్క కుమారుడిగా మనుష్య కుమారుడు అనేది. మనుష్య కుమారుడు సహా దేనికి రాలేదంట? సేవ చేపించుకునేకి రాలే. దేనికి వచ్చిండాడంట? సేవ చేసేకు వచ్చిండాడు. హల్లెలూయా. అంత పెద్ద మహిమ నిడిచి, అంత పెద్ద సింహాసనాన్ని నిడిచి, అన్ని ఇడిచిపెట్టి ఒకడు సేవ చేసేకి వచ్చిండాడంటే నువ్వు నేను ఎంత మాత్రం. హల్లెలూయా. నేను చేసేది, నేను ఊడ్చేలే, నేను సాపలు ఎత్తేలే, నేను కాళ్ళు కడిగలే, నువ్వు దేవుని బిడ్డ కాదు. హల్లెలూయా. నిన్ను నువ్వు తగ్గించుకొని నిన్ను నువ్వు సేవ చేసేకి రెడీ లేదా? దేవుని చిత్తం ప్రకారం నడుచుకునేకి రెడీ లేదా?
నువ్వు ఈ రక్షణ మార్గానికి పాత్రుడు కాదు. హల్లెలూయా. నువ్వు ఏమిదా ఉండు, నువ్వు కోట్లు దేవుని రాజ్యానికి సభ కట్టేకి ఫస్ట్ నా పేరు రావాలి. వేలంగణిలో చూస్తే మా ఇంట్లో ఒక ఆయన పేరు ఉంది. నేను కోట్లు ఇచ్చేసిందా వేలంగణి చర్చ్ కట్టే. బోర్డులో నీ పేరు ఉన్నా కూడా నాకు అక్కర్లేదు, జీవ పుస్తకంలో నా పేరు ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ బోర్డులో నీ పేరు ఉండేది కాదు. నువ్వు కోట్లే లేదు, లాస్ట్ దేవుని దగ్గరికి పోతే ఏమంటాడు, నువ్వు ఎవరనే తెలియదు. ఎందుకు? నువ్వు బోర్డులో నీ పేరు రావాలనుకుంటే కానీ నా చిత్తం చేయాలని అనుకోలేదు. హల్లెలూయా. నేనే నన్ను తగ్గించుకొని ఒకటి కాళ్ళు కడిగిన, భూమికి వచ్చిన, ఏమేమి చేయకూడని పనులన్నీ నేను చేసిన. హల్లెలూయా. ఇంత చేసేటప్పుడు నువ్వు నా కుమారుడుగా ఉంటే నా బుద్ధి నీకు ఉండాలి. నువ్వు నా కుమారుడుగా ఉంటే నా గుణాలు నీ దగ్గర ఉండాలి. లేదా నువ్వు ఎవరనే నాకు తెలియదు. హల్లెలూయా. సో అప్పుడు దేవుని సేవ చేయాలంటే మనం ఏమేమి చేయాలంటే 1 పేతురు 5వ అధ్యాయం 1-14. అదెందుకు పేతురే అంటే దేవుడు చెప్తున్నాడు, సంఘం అనేది ఏ పేరు పైన కట్టబడ్డదంట? ఒక సంఘం 5 1 Peter 5:1-14. నిదానం ఒక్కొక్క వాక్యం చదువుతాం పోదాం. సంఘం అనేది దేనిపైన కట్టబడుతుందంటే పేతురు అనే నామం పైన. హల్లెలూయా. పేతురు అనే బండ పైన సంఘం కట్టబడుతుంది. హల్లెలూయా. ఆ వాక్యం ఎంతమో చర్చ్ విల్ బి బిల్ట్ ఆన్ రాక్ ఆఫ్ పీటర్. హల్లెలూయా. అట్లా ఉంటుంది వాక్యం. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం ఎత్తినోళ్ళు 1 Peter 5 ఎత్తినోళ్ళు 1వ వాక్యం చదవండి. ಸಭೆಯ ಹಿರಿಯರೇ, ಜೊತೆ ಹಿರಿಯವನಾದ ನಾನು ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಬಾಧೆಗಳನ್ನು ಕಣ್ಣಾರೆ ಕಂಡವನು. ಇನ್ನು ಮುಂದೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗುವ ಪ್ರಭಾವದಲ್ಲಿ ಪಾಲುಗಾರನು ಆಗಿದ್ದು ನಿಮ್ಮನ್ನು ಎಚ್ಚರಿಸಿ ಹೇಳುವುದೇನೆಂದರೆ, ನಿಮ್ಮಲ್ಲಿರುವ ದೇವರ ಮಂದೆಯನ್ನು ಕಾಯಿರಿ. ಬಲಾತ್ಕಾರದಿಂದಲ್ಲ, ದೇವರ ಚಿತ್ತದ ಪ್ರಕಾರ ಇಷ್ಟಪೂರ್ವಕವಾಗಿಯೂ ನಿಚ್ಚವಾದ సెకండ్ వర్స్ నుంచి ఒక్కొక్క వర్డ్ చదువుకుంటూ సెకండ్ వర్స్ నుంచి నిమ్మలిರುವ దేవర మందెಯನ್ನು కాయిరి. సో ఫస్ట్ ఒక సేవకుడి యొక్క బాధ ఏమంటే ఇదిదా మంద. ఏది మంద? మందను వాళ్ళంతా చేయొద్దని ఏదా మేక గొర్రెలు ఎట్లా వస్తుంది? అరవండి. హల్లెలూయా. అరవండి. నేను దా కాపరి కట్టి పెట్టుకోండి. హల్లెలూయా. నేను ఎవరు? ఏదా మందలంతా అరవండి. ఆమేన్. హల్లెలూయా. సో ఒక కాపరి యొక్క ఫస్ట్ బాధ్యత ఏమంటే మందని కాపాడేది. హల్లెలూయా. ఈడ ఒకరు రాకపోతే తక్కువని పాస్టమ్మ ఫోన్ చేస్తుంది, ఎందుకు రాలేదు? ఒక విచారణ, ఎందుకు ఆ ఊళ్ళు బాగా సరే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఒక విచారణ. వచ్చిన వాళ్ళు కరెక్ట్ గా పోతున్నారా లేదా అని నేను చూసుకోవాలి. ఒక టైర్ ఒక బండికి 2 వీళ్ళు చాలా ముఖ్యం. ఫ్రంట్ వీళ్ళు పాస్టర్, బ్యాక్ వీళ్ళు పాస్టర్. సేవలకు పోయే వాళ్ళు ఎంతమంది పోవాలని వాక్యం చెప్తుంది? 2 పోవాలి. హల్లెలూయా. ఏ సేవకు పోయినా ఒకరు పోవద్దండి, 2 పోండి. యేసు ప్రభు చెప్పింది. మీరు ఒక గ్రామం లేకపోతున్నారు, 2 పోండి. హల్లెలూయా. ఫ్రంట్ వీల్ ఒకరు, బ్యాక్ వీల్ ఒకరు. ఫ్రంట్ వీల్ చూపించే డైరెక్షన్ కి బ్యాక్ వీల్ రావాలా, కానీ బ్యాక్ వీల్ లేకపోతే ఫ్రంట్ వీల్ లోనే ఇట్లా పోయే కయ్యలే యాడో ఒకసారి ఏం చేస్తాం, పడిపోతాం కదా. హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు, ఒక కాపరి యొక్క మొదటి పని ఏమంటే మందని కాచుకునేది. హల్లెలూయా. నెక్స్ట్ లైన్. ಬಲಾತ್ಕಾರದಿಂದಲ್ಲ, ದೇವರ ಚಿತ್ತದ ಪ್ರಕಾರ ಇಷ್ಟಪೂರ್ವಕವಾಗಿಯೂ ನೀಚವಾದ ದ್ರವ್ಯಾಶೆಯಿಂದಲ್ಲ, ಸಿದ್ಧ ಮನಸ್ಸಿನಿಂದಲೂ ಮೇಲ್ವಿಚಾರಣೆ ಮಾಡಿರಿ. ఒక సేవకుడు ఎట్లా చేయాలంట? నీచమైన ద్రవ్య ఆశ, డబ్బుల ఆశ. నేను ఎప్పుడైనా పడినాను? ఇంతవరకు మీ ఇంటికి వచ్చి ఈ ప్రార్థన చేస్తాను, నాకు ఇంత డబ్బులు ఇవ్వండి ఎప్పుడైనా? కాಣಿకలు ఎప్పుడైనా ఫోర్స్ చేసి? నీచమైన డబ్బుల ఆశ ఉండకూడదు. నాదే సొత్తు ఇడిచిపెట్టేసింది. హల్లెలూయా.
దాని గురించి యోచన చేసేది కూడా లేదు. నాది ఈ లోకం కాదు, నాది లోకం పరలోకం. దేవుడు చెప్తున్నాడు, ఈడ సొత్తులు చేర్చి పెట్టొద్దండి, ఈడ దొంగలు పురుగులు ఉండాలి. మీ సొత్తులు ఏమన్నా యాడ్ చేసి పెట్టుకోండి, పరలోకంలో చేర్చి పెట్టుకోండి. హల్లెలూయా. సో నీచమైన ద్రవ్యాశలు కాకోకుండా బై ఫోర్స్ఫుల్ గా మేము ఏం చేయకూడదంట, సేవ చేయకూడదు. ఇది చెయ్యండి అని ఫోర్స్ చేయకూడదు. హల్లెలూయా. మనసు సిద్ధంగా ఉండాలి చేసి. హల్లెలూయా. దాని గురించి నేను చెప్తాను, చెప్పే విధంగా చెప్పాలి. హల్లెలూయా. ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు నా కూతురికి నాకు వచ్చి కంప్యూటర్ ఇష్టం, కంప్యూటర్లో నేర్చుకోవాలని ఇష్టం. ఆ పిల్లకి వేరే ఇష్టం. నేను వచ్చి దీన్నే చూపిస్తా ఉంటాను. ఏమి ఈ కోర్స్ ఇది చేస్తే ఇట్లా ఉంటుంది, ఈ కోర్స్ అట్లా. లాస్ట్కి ఏమవుతుందంటే ఆ పిల్లకి ఏమైపోతే ఇలా చేయాలా, నేను ఫోర్స్ చేయలే, నా ఇష్టం నేను చూపిస్తాను. హల్లెలూయా. అట్లా నేను ఎప్పుడు ప్రొజెక్ట్ చేయాలంటే యేసు ప్రభు ఒక ప్రేమ, ఆయన త్యాగం, ఆయన రాకడ, ఆయన యొక్క విలువైన ఆ యొక్క విషయాలను మాత్రంగా నేను చూపించాలి. హల్లెలూయా. బైబిల్ ఎట్లా యేసు ప్రభుని చూపిస్తుందో అట్లా నేనేం చేయాలా, యేసు ప్రభుని చూపించాల. నా ఇష్ట ప్రకారం నేను చూపించాను కాదు. యేసు ప్రభు శిలువలో మరణించినాడమ్మా, మీరు ఏం చేయండి, రేపు నుంచి ఒక శిలువ తీసుకొని వచ్చి ఆడాడు ఏలాడు సొంగండి అని నేను చెప్పేది. అది ఫోర్స్. యేసు ప్రభు శిలువలో మరణించిండాడు, నీ కొరకు మరణించింది. ఆయన నమ్ము, పరలోక రాజ్యం పోదు. హల్లెలూయా. నిద్రపోయేవాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. మేలుతోనే నిద్రపోయేది ఎట్లా అని మీ దగ్గర నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సో యేసు ప్రభుని నేను ప్రొజెక్ట్ చేయాలా, దాన్ని మీరు చూసి, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ వచ్చి ఒక పాట ప్రొజెక్ట్ చేస్తాను, దాన్ని మీరు చూసి పాడుతాను కదా. అట్లా యేసు ప్రభు ఎట్లా అంటాడని నేను ప్రొజెక్ట్ చేయాలా, దాన్ని మీరు చూసి మీకు ఇష్టమైతే రండి, కష్టమైతే వాక్యం తెరిచిపెట్టాను. హల్లెలూయా. నేను చెప్పట్లేదు. ಆಮೆನ್. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ನೆಕ್ಸ್ಟ್, ದೇವರು ನಿಮ್ಮ ವಶದಲ್ಲಿಟ್ಟಿರುವ ಸಭೆಗಳ ಮೇಲೆ ದೊರೆತನ ಮಾಡುವವರಂತೆ ನಡೆಯದೆ ಮಂದೆಗೆ ಮಾದರಿಯಾಗಿ ನಡೆದುಕೊಳ್ಳಿರಿ. నేను మీ పైన వచ్చి అధికారం చేశాక అయ్యలే, మీకు మాదిరిగా నేను నడవాలా. నేను ఒక మార్చ్ ఫస్ట్, ఇప్పుడు రిపబ్లిక్ డే ఈ రోజు కదా, ఇండిపెండెన్స్ డే కా రిపబ్లిక్ డే కా, మార్చ్ ఫస్ట్ అంటే రిపబ్లిక్ డే ఈ రోజు, మాక్సిమం ఈ రోజు చేసేది 26 కదా. ఇప్పుడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ చేస్తారా మా స్కూల్ పిల్లలంతా? మీరు చేస్తారు లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఎవరిని చూసి చేస్తారు మీరంతా? ముందర ఒకడు ఉంటాడు, వాడిని చూస్తా చేయాలి. వాడు తక్కువని ఇట్లా తలగీరుకునిందంటే వీళ్ళు ఏం చేస్తారు? అదే, ఎందుకంటే ఎవరిని చూసి చేస్తా అంటే వీళ్ళు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అయితే వాడు ఏం చేస్తాడో అద్దా చేయాలి, వాడిని ఫాలో చేయాలి. దేవుడు అంటున్నాడు, నిన్ను మాదిరిగా చూపి. హల్లెలూయా. నేను అంటాను, యేసు ప్రభు యొక్క సువార్త మీ నోట్లో నుంచి బయటికి వచ్చేదానికన్నా మీ జీవితంలో నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. యేసు ప్రభు మంచోడు అని నువ్వు నోట్లో చెప్పి నువ్వు చెడుతనాలు చేస్తా అంటే వాళ్ళు నిన్ను నమ్మేలే, నీ మాటని నమ్మేది. హల్లెలూయా. యేసు ప్రభు ఎట్లాంటోడని యేసు ప్రభు మాదిరి నీ జీవనం ఉండాలి. అప్పుడు జనాలు, ఓ ఈ మనిషి ఇంత చేంజ్ అయినాడు, అప్పుడు ఈ మనిషిని నమ్ముకుంటే నేను కూడా చేంజ్ అయ్యాను. ఒకవేళ మీరు యేసు ప్రభుని నమ్మి మీరు ఇంకా మీ మార్గాలు మార్చుకోకపోతే ఒక మాట వస్తుంది, ఏమని? వీళ్ళు బైబిల్ తీసుకుంటారు, వీళ్ళు బాప్టిజం తీసుకుంటారు, ఇంకా అదే పాత మార్గాల్లో ఉంటారు, ఏమి బతుకు వీళ్ళది. హల్లెలూయా. అప్పుడు నీ నామం, నిన్ను బట్టి యేసు ప్రభు యొక్క నామం మహిమపడుతుందా? దోషం కదా. హల్లెలూయా. సో యేసు ప్రభు నామం మహింపడాలంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి. జనాలు వచ్చి యేసు ప్రభుని చూడలేరు. ఎవరిని చూస్తున్నారు? నీలో యేసు ప్రభుని చూస్తున్నారు. నువ్వు కరెక్ట్గా ఉంటే యేసు ప్రభు కరెక్ట్గా ఉంటాడని అర్థం. హల్లెలూయా. బైబిల్లో అన్ని మంచి కార్యాలు ఉన్నాయి. నువ్వు శిష్యుడు కావాలంటే దేవుని యొక్క చిత్తం మీరు చేయాలి. దేవుని యొక్క చిత్తం ఏమంటే మీరు యేసు ప్రభు పోలి జీవించాలా. హల్లెలూయా. అర్థమైతుందా? ఆమేన్. సో
మిమ్మల్ని మీరు ఒక మాదిరిగా చూపించుకోండి. ఏది ఫోర్స్ చేసి ఏమీ చేయొద్దండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మొన్న కూడా ఎక్కడో నార్త్ ఇండియా, దేవుని కృపలో సౌత్ ఇండియాలో ముస్లిం పిల్లోడు పోతాడు, పట్టుకొని అందరూ గుంపు పట్టుకొని కొట్టి చెప్పండి జై శ్రీరామ్. వానికి ఇష్టం ఉంటే చెప్తాడు, కష్టమైతే ఏడుస్తాడు, మీకు ఫోర్స్ చేస్తాడు. హల్లెలూయా. అందరూ అంటారు యేసు ప్రభు గురించి అందరిని మత మార్పిడి, మాకు మతం లేదు, మాకు యేసుదా. హల్లెలూయా. క్రిస్టియానిటీ ఒక మతం కాదు, ఇది ఒక యేసు మార్గం. హల్లెలూయా. మిమ్మల్ని యేసు ఏమని చెప్తాను, మీకు ఇష్టమైతే రాండి. అయ్యో బియ్యం ఇస్తున్నారు, గోధుమలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, మేము ఎవరికి ఇచ్చింది లేదు, మాకు వచ్చేది లేదు. హల్లెలూయా. కానీ మనసు మారిన వాళ్ళని జనాలు అడిగేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యేసుక్రీస్తు దగ్గర జాతి లేదు, మమ్మల్ని తక్కువగా చూసేలేదు, మమ్మల్ని షర్ట్ ఇచ్చే, మాకు ప్యాంట్ ఇచ్చే, మాకు చదువు ఇచ్చే, మాకు అన్ని ఇచ్చి మమ్మల్ని హెచ్చించే చూస్తున్నాడు, మాకు కౌపులు ఇస్తున్నారు, మా జట్లో కూర్చొని తింటాంటారు, మేము వాళ్ళ జట్లో పోతాము. ఇదంతా ఎవరు గుణాలు? యేసు ప్రభు యొక్క గుణాలు. హల్లెలూయా. సో మిమ్మల్ని మీరు మాదిరిగా చూపించుకోండి, దేవుడు చెప్తాను. హల్లెలూయా. నెక్స్ట్ చదవమా. ಹಿರಿಕುರುಬನು ಪ್ರತ್ಯಕ್ಷನಾಗುವಾಗ ನೀವು ದೇವ ಪ್ರಭಾವವೆಂಬ ಎಂದಿಗೂ ಬಾಡದ ಜಯಮಾಲೆಯನ್ನು ಹೊಂದುವಿರಿ. దీనికోసందా ఇక్కడ నేను కష్టపడతాను. హల్లెలూయా. మిమ్మల్ని ఇట్లా మారమని చెప్తాండి, అది కూడా ఈ ఒక విషయం కోసందా. హల్లెలూయా. నేను ఎందుకు ఇంత కష్టపడతాను? ఈ వాక్యం ఇవ్వాలంటే నేను ఒక రోజంతా నేను దేవుని యొక్క సన్నిధానంలో స్పెండ్ చేయాలా, ఆ పాటలు ఇవ్వాలంటే స్పెండ్ చేయాలా, ప్రార్థనలకు అరేంజ్ చేసుకోవాలా, నా పనులు చూసుకోవాలా, ఇవంతా ఇది నాకు ఎక్స్ట్రా పని కదా. ఇప్పుడు నేను పనికి పోయింటే నాకు సంబళం ఒక 70,000 80,000 వస్తాను. నా కుటుంబాన్ని ఇప్పుడు నేను పని ఇచ్చి పెట్టేసి వచ్చిన. పోయిన వారంలో శుక్రవారం చెప్తాను, నేను పనికి పోవాలంటే నాకు రొటేషనల్ షిఫ్ట్, నేను నైట్ షిఫ్ట్ పోవాలి. నైట్ షిఫ్ట్ పోయి నేను పనికి వచ్చేకి అయ్యాలి, కష్టం. హల్లెలూయా. నాకు 80,000 రూపాయలు వద్దు, నేను సేవలుదా చేయాలా, నేను వస్తాను. ఎందుకు వస్తానంటే ఈ ఒక్క వాక్యం దా. ఏమంట ఆ వాక్యం ఏమది? 4వ కదమ్మా, తెలుగులో నేను కన్నడలో చదువు, నేను తెలుగులో చదువుతాను. 1 పేతురు 4వ అధ్యాయం 5వ అధ్యాయం 4వ వాక్యం. ಹಿರಿಕುರುಬನು ಪ್ರತ್ಯಕ್ಷನಾಗುವಾಗ ನೀವು ದೇವ ಪ್ರಭಾವವೆಂಬ ಎಂದಿಗೂ ಬಾಡದ ಜಯಮಾಲೆಯನ್ನು ಹೊಂದುವಿರಿ. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. హల్లెలూయా. ఎవరు పొందుతారంట? ఫోర్స్ చేయకోకుండా దేవుని యొక్క చిత్తం చేసేకి తను తాను ఎవడు అప్పగించుకుంటున్నాడో ప్రధాన కాపరి. ఇప్పుడు నేను కాపరి, సంఘ కాపరి, నేను ఒక చర్చ్ పాస్టర్, సంఘ కాపరి. ప్రధాన కాపరి ఒక ఆయన వస్తాడు, నాకన్నా పెద్ద కాపరి ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఈ కాపరికి ఏమిస్తాడంట? వాడబారని ఒక కిరీటము, జయమాల ఇస్తాడు. హల్లెలూయా. వాడబారని కిరీటం అంటే అది ఎవడు తీసేకి అయ్యాలి, అది ఎండి పోయాలి. ఆ కిరీటం ఉంటే నాకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది. ఆమేన్. ఆ ఒక్క కిరీటం కొరకు నేను ఇంత కష్టపడతాను. హల్లెలూయా. ఒక మాట దేవుడు అంటాడంట, ఘనమైన నా సేవను చేసిన నా కుమారుడా. హల్లెలూయా. ఆ యొక్క మాట కోసం నేను కష్టపడతాను. లేకపోతే నా కుటుంబాన్ని కాపాడుకునేదే నాకు కష్టం, మిమ్మల్ని అంతా కాపాడాలనేది నాకేం లేదు. హల్లెలూయా. దేవుడు నాకు చెప్పేసింటాడు, నేను నీకు ఒక కిరీటం ఇస్తాను. నా కిరీటము ఎవరి కిరీటం? అది దేవునికి బిడ్డ అనే ఒక కిరీటం, దేవునికి సేవ చేసింది అవే ఒక కిరీటం. హల్లెలూయా. ఆ కిరీటం కోసం ప్రయాసపడండి. హల్లెలూయా. ఆ కిరీటం ఎవరికి ఇస్తారంట? ఎవరికి ఇచ్చేది? సేవకుడికి. మిమ్మల్ని నేనేం చేయాలనుకుంటానని ఇప్పుడు? సేవకులుగా మార్చాలనుకుంటాను. హల్లెలూయా. విశ్వాసులుగా ఉండద్దండి, ఏదో ఆశీర్వాదం కొరకు రావద్దండి, మీరే ఆశీర్వాదంగా మారండి. హల్లెలూయా. మీరు వచ్చి పాస్టర్ నాకు ఇది కావాలనే దానికన్నా మీరు చెయ్యేది ప్రార్థన చేసిందంటే పరలోకం తెరవబడాలి. మీరు అడిగింది పరలోకం ఇయ్యాలి. మీరు ఇస్తా అంటే జనాలు చేరతా అంటారు. హల్లెలూయా. అట్లా మీరు మారాలా అంటే మీరు ఫస్ట్ విశ్వాసులుగా ఉండేది కాదు, శిష్యులుగా మారండి. హల్లెలూయా.
మీ ప్రార్థనకి పరలోకం లోపడాలి. హల్లెలూయా. నేను ఈరోజు చెప్పిన వెంటనే దేవదూత దిగి రావాలి. నేను ఈరోజు దేవదూత దిగిరొస్తుంది. హల్లెలూయా. నా పర్సు కనపడినప్పుడు నేను చెప్పిన మీకు సాక్షి, దేవదూత తీసుకురంటే 33 రోజులు అయినాక పర్సు నాకు చిక్కింది. హల్లెలూయా. దయ్యాలు తోలేటప్పుడు దేవదూతలు పని చేయండి అంటే పని చేయాలి. ఎందుకు అంటే నేను విశ్వాసి కాదు, నేను దేవుని యొక్క శిష్యుడు. నేను చెప్తే పరలోకం వినాలి. హల్లెలూయా. మిమ్మల్ని కూడా అట్లా మార్చాలని నేను అనుకుంటున్నాను. అదిదా దేవుని యొక్క చిత్తం. మార్కు 15:16 చెప్తాంది, మీరు లోకమంతా పోయి సువార్తని చెప్పి జనాల్ని శిష్యులుగా మార్చండి. హల్లెలూయా. నెక్స్ట్ వాక్యం చదవమా. ಯೌವನಸ್ಥರೇ, ಅದೇ ರೀತಿಯಾಗಿ ಹಿರಿಯರಿಗೆ ಅಧೀನರಾಗಿರಿ. ನೀವೆಲ್ಲರೂ ದೀನ ಮನಸ್ಸೆಂಬ ವಸ್ತ್ರದಿಂದ ಸೊಂಟಕ್ಕೆ ಕಟ್ಟಿಕೊಂಡು ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಸೇವೆ ಮಾಡಿರಿ. ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ఏం చేయాలంట? సేవ చేయాలి. యవ్వనస్తులంటే ముసలోళ్ళైనాము మాకు కాదు అనుకోదండి. దేవుని లెక్కలో మీ లెక్కలో మీ శరీరంగా వాడిపోతాను. దేవుని లెక్కలో అందరూ యవ్వనస్తులు. హల్లెలూయా. అందరూ యవ్వనస్తులా. అందరూ ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు తగ్గించుకొని సేవ చేసేకి మిమ్మల్ని అప్పగించుకోండి. హల్లెలూయా. అయ్యో నా వల్ల అయ్యలేదు, నీ వల్ల అయ్యలేదా, నీ శరీరం ఒప్పుకోలేదా? నేను యవ్వనస్తుల గురించి మాట్లాడాను. వయసు అయిన చూడు, అమ్మ ఉంటారు, జయలక్ష్మి అమ్మ ఉంది, ఇట్లా ఎల్లమ్మ పనికి పోతాను, ఆయన వీళ్ళకంతా నా వల్ల అయ్యలేదు అనేటప్పుడు మీరు ఏం చేయాలంటే, ప్రభువా ఈ మంది యవ్వనస్తులు సేవ చేసేకి మీరు వాళ్ళకి సహాయం చేయండి, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయండి. హల్లెలూయా. అది కూడా ఒక సేవ. అర్థమైందా? పైన పెంకులు వేయాలా? ఎట్లా ఎక్కేది? పెంకు నీ చేతిలో ఉంది, పైన పై వేయాలా? ఎట్లయితుంది? నిచ్చెనగా మీరు మారండి. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెక్స్ట్, ದೇವರು ಅಹಂಕಾರಿಗಳನ್ನು ಎದುರಿಸುತ್ತಾನೆ, ದೀನರಿಗಾದರೂ ಕೃಪೆಯನ್ನು ಅನುಗ್ರಹಿಸುತ್ತಾನೆ. ಹೀಗಿರುವುದರಿಂದ ದೇವರು ತ್ರಾಣವುಳ್ಳ ಹಸ್ತದಿಂದ ಕೆಳಗೆ ನಿಮ್ಮನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳಿರಿ, ಆತನು ತಕ್ಕ ಕಾಲದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಮೇಲಕ್ಕೆ ತರುವನು. ఆమేన్. సో మిమ్మల్ని మీరు తగ్గించుకొని సేవ చేస్తానంటే, అయ్యో ప్రభువా కష్టపడి సేవ చేస్తాను, ఇంకా చర్చి కట్టేకి నా దగ్గర డబ్బులు లేదు, మంచి స్పీకర్లు తీసేకి డబ్బులు లేదు, మైక్ తీసేకి డబ్బులు లేదు, జనాలకి ఇచ్చేకి నా దగ్గర డబ్బులు లేదు, నన్ను నేను తగ్గించుకొని నేను సేవ చేస్తానంటే తగ్గిన సమయంలో దేవుడు నన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. మీరు కష్టాల్లో ఉన్నారా? మంచిది. తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడిచ్చే ఆశీర్వాదంలో కష్టాలు లేవు, దేవుడిచ్చే ఆశీర్వాదంలో నింద లేదు. కానీ మీరు ఎత్తుకునే ఆశీర్వాదంలో ఖచ్చితంగా కష్టాలు వస్తుంది. హల్లెలూయా. దేవుని దగ్గర మీరు నమ్మకంగా ఉండండి. హల్లెలూయా. 8వ వాక్యం, 8 ఇంకా 2 వాక్యాలు చదివి ముగిస్తాను. ಸ್ವಸ್ಥಚಿತ್ತರಾಗಿರಿ, ಎಚ್ಚರವಾಗಿರಿ. ನಿಮ್ಮ ವಿರೋಧಿಯಾಗಿರುವ ಸೈತಾನನು ಗರ್ಜಿಸುವ ಸಿಂಹದೋಪದಿಯಲ್ಲಿ ಯಾರನ್ನು ನುಂಗಲಿ ಎಂದು ಹುಡುಕುತ್ತಾ ತಿರುಗುತ್ತಾನೆ. ನೀವು ನಂಬಿಕೆಯಲ್ಲಿ ದೃಢವಾಗಿದ್ದು ಅವನನ್ನು ಎದುರಿಸಿರಿ. ಲೋಕದಲ್ಲಿರುವ ನಿಮ್ಮ ಸಹೋದರರು ಅಂಥ ಬಾಧೆಗಳನ್ನೇ ಅನುಭವಿಸುತ್ತಿದ್ದಾರೆಂದು ನಿಮಗೆ ತಿಳಿದದೇ ಅಲ್ಲ. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ತನ್ನ ನಿತ್ಯ ಪ್ರಭಾವಕ್ಕೆ ಕರೆದು ಕೃಪಾಪೂರ್ಣನಾದ ದೇವರು ತಾನೇ ನೀವು ಸ್ವಲ್ಪ ಕಾಲ ಬಾಧೆ ಪಟ್ಟ ಮೇಲೆ ನಿಮ್ಮನ್ನು ಯೋಗ್ಯ ಸ್ಥಿತಿಗೆ ತಂದು ನೆಲೆಗೊಳಿಸಿ ಬಲಪಡಿಸುವನು. ಆತನಿಗೆ ಅಧಿಪತ್ಯವು ಯುಗಾಂತರಗಳಲ್ಲಿಯೂ ಇರಲಿ. ಆಮೆನ್. హల్లెలూయా. చూడండి ఆ వాక్యం ఎంత బాగుంది. 8 నుంచి నేను చదువుతాను. 5వ అధ్యాయం 8వ వాక్యం. నిర్భయమైన బుద్ధి గల వారి మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. హల్లెలూయా. ఎట్లా? వలె. వలె అంటేనే బొమ్మ. హల్లెలూయా. ఒరిజినల్ కాదు, డూప్లికేట్. హల్లెలూయా. బంగారం మాదిరి. కన్నడలో ఏమంటారు? బంగారం చిన్నదా తర అని వచ్చేస్తేనే ఒరిజినల్ కాదు. ఇక్కడ గర్జిಸುವ సింహದ ಹಾಗೆ సైతానను అంటే అంటున్నాడు, కానీ కర్షకులు వాడి దగ్గర ఏం లేదు, పళ్ళులు లేవు. ఎందుకంటే దేవుడు ఏం చేసేసినాడు? పళ్ళునంతా పక్కకు కొట్టేసినాడు.
ఎంతదా పెద్ద సింహమైనా పళ్ళు లేకపోతే ఏం చేసేటది, ఏం చేసేటది. సో వాడు వచ్చి డూప్లికేట్, సేవకుల్ని భయపెట్టేకి ఒక డూప్లికేట్ సింహం మాదిరి ఒకటి తిరుగుతాడు. హల్లెలూయా. పొద్దున్నే కూడా పాస్టర్కి చెప్తాను, నైట్ వచ్చి సైతాన్ ఏమో మాట్లాడేది రాష్ట్రంలో, నైట్ అంతా నిద్ర దానికి రాదు. నా దగ్గర ఏమో అని ఏమనేసి ఆయన తీసుకోబోయారు, నన్ను కూడా తీసుకోబోయారు. అది వాడిని పిలుచుకొని పోతానంట ఎవరినో, వెనకాల నన్ను కూడా పిలుస్తాను. నేను చెప్పిన వాడు ఉంటాడు అనుకున్నాను, నేనే హల్లెలూయా. వాడు ఎప్పుడు నన్ను పిలుచుకొని పోతాడు అంటున్నాడో అప్పుడే నాకు రెట్టింపైన ఆశీర్వాదం వచ్చేసింది. హల్లెలూయా. సైతాన్ ఒకసారి వచ్చి నా చెవులో మాట్లాడా, నేను చంపేస్తాను, నైట్ 2 గంటలు కరెక్ట్ గా సెప్టెంబర్ 11వ తారీఖు నైట్ 2 గంటలు కరెక్ట్ గా నేను చంపేస్తాను అని. బిస్కట్ నువ్వు ఏం చేస్తావు చేసుకో. హల్లెలూయా. నువ్వు బిస్కట్ నువ్వు ఏం చేస్తావో చేసుకో పో అన్న. చాలా కష్టం లేదు తీసుకొని పోయి, ఎంత కష్టం డాక్టర్ చెప్పేసి 10 నిమిషాల దాకా బతికేది. హల్లెలూయా. సీట్ లేదు, అడ్మిట్ చేసుకునేకేం లేదు, బెడ్ లేదు, హాస్పిటల్ లేదు, మందు లేదు. ఈరోజు నేను బతుకున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు దేవుడు అంటాను, పోయేటప్పుడే అనే నీకు రెట్టింపైన ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే సైతాన్ నీ షోలో నీ యొక్క ధైర్యాన్ని పీకేసే మాదిరి మాట్లాడినప్పుడే నువ్వు ధైర్యంగా నిలబెడితే నీకు రెట్టింపైన ఆశీర్వాదం. హల్లెలూయా. యోబు 10 మంది చచ్చిపోయారు బిడ్డలు, దేవుడు ఇచ్చే దేవుడు తీసుకున్నాడు. ఇందాక రెట్టింపైన ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈరోజు సైతాన్ వచ్చి చెప్తాను, వెనకాల నువ్వు వస్తావు, పోరా నీ వెనకాల నేను వచ్చేది నీ తన్నేకే. హల్లెలూయా. నువ్వు నేను చెప్పిన నైట్ ప్రార్థన జీవిత కొరకు ప్రార్థన చేసేటప్పుడు చెప్పిన నరకానికి లూసిఫర్ గొంతు పైన చేయబెట్టినాను నేను. హల్లెలూయా. దర్శనంలో దేవుడు నన్ను యాడికి తీసుకొని పోయా, నరకానికి తీసుకొని పోయి లూసిఫర్ వాట సైతాన్లంతా పెద్ద తల వాని గొంతు మీద చేయి పెట్టి దొరని లోపల కూడా అనుకుంటాను. అంత వస్తాను లాక్కొని వచ్చినాడు నేను. పరలోకం యొక్క గేట్స్ లేకపోయేసి వచ్చినాను నేను. హల్లెలూయా. నన్నంతా వాడు పిలుచుకొని పోయాడు. నా దేవుడు నేను పిలుచుకొని పోతే నేను వస్తాను. పిశాచి పిలిచిన స్థలానికంతా నేను వచ్చేలే. వాడే మా అబ్బ, వాడికి అబ్బ నేను. హల్లెలూయా. ఆమేన్. సో మనం దేవుడు సేవ చేసేకి రెడీగా ఉంటాడంటే నువ్వు నేను సేవ చేసేకి రెడీగా ఉండాలి. లేదా నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఇచ్చి పంపించేస్తాడు. నీకైనా కిరీటం లేదు, నీకైనా జయమాల లేదు, నీకైంది ఏది లేదు. హల్లెలూయా. ఎంతమంది కిరీటం కావాలి? ఆమేన్. ఆ కిరీటం పొందుకోవాలంటే మీరు సేవ చేసేకి రెడీగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రార్థనతో ఉండండి. ఆమేన్. ప్రభువా, ఈరోజు నాకు నేర్పించింది అవుతండి, నేను ఎట్లా ప్రార్థనలో ఉండాలా, ఎట్లా నేను సేవ చేయాలా, ఎట్లా నేను దేవునికి ప్రియంగా జీవించాలని తండ్రి.
తండ్రి ప్రభా నా ప్రార్థన మీరు అంగీకరించండి. మీ సేవలు చేసేకి మమ్మల్ని హెచ్చించినారు. మీ శిష్యులుగా మమ్మల్ని అంగీకరించినారు. మా మనసు మీకు తెలుసు తండ్రి. ఎంత మంచిగా అయితే ఇక్కడ మీ శిష్యులుగా అయ్యేకి వాంఛందో ప్రభా వాళ్ళని సిద్ధపరచండి తండ్రి. ఏదో ఒక రీతిగా తండ్రి మీ సేవలు చేయాలి. ఏదో ఒక రీతిగా తండ్రి మీ నామం గణపరచాల. జనాల మధ్య తండ్రి మిమ్మల్ని హెచ్చించాల ప్రభా. మీ నామం మహింపరిచి తండ్రి ఆ కిరీటాన్ని ఆ జయమాలను పొందుకునే మీరు సహాయం చేయండి ప్రభా. యేసువే అది మా పరలోక రాజ్యం యొక్క సొత్తు తండ్రి. మేము దాన్ని పోగొట్టుకునే మాకు ఇష్టం లేదు ప్రభా. మమ్మల్ని ఆయుధపరిచి సిద్ధపరిచేకి ఒకే ఒక మార్గం మీ చిత్తాన్ని మేము చేసేకి. అది మాకు తెలిపియండి ప్రభా. మేము నేర్చుకొని మీ వెంటే వచ్చే సహాయం చేయండి. వచ్చే వారం మీకు ప్రార్థనలు మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభా జయలక్ష్మమ్మ కొరకు ప్రార్థిస్తాను. ఆమె కోర్టు కేసులను తిరుగుతుంది. ఆ కేసులు కూడా తండ్రి ఆ పక్క మారే సహాయం చేయండి. ఈరోజు ఎంతమందికి అయితే ప్రార్థన చేసినాము అందరికీ తండ్రి యేసునామములో అవునని ఆమేనని అన్ని ఆశీర్వాదాలు వచ్చి చేరే సహాయం చేయండి. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అందరూ తలెత్తుకొని దేవునికి ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ మీ సహవాసం ఐక్యం సమాధానం మనందరితో పాటు దేవునికి రాకడ వరకు ఉండగాక ఆమేన్. అందరూ ఒకే మనసుతో చెప్తాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేవుడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. అందరికీ స్తోత్రం.